ఫస్ట్ మీకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటమ్మా? మొదటి గిఫ్ట్ గుర్తుందా? నేనే పెద్ద గిఫ్ట్, ఇంత పెద్ద గిఫ్ట్ని పెట్టుకొని ఇంకా గిఫ్ట్ కావాలంటారు. ఆ పిచ్చి గిఫ్ట్లు ఎందుకమ్మా అన్నీ? ఏ బొమ్మలు గిఫ్ట్ కావాలన్నా, ఏ బంగారం గిఫ్ట్ కావాలన్నా, బంగారం డైమండ్ సుట్టి మొగని పెట్టుకొని పనికి వాళ్ళ గిఫ్ట్ రాళ్ళను రప్పలను గిఫ్ట్ అడుగుతారు. ఆయనే ఒక గిఫ్ట్ అంట. ఓకే, గిఫ్ట్ అవసరం లేదు, చాలా పెద్ద బంగారం అమ్మా, డైమండ్ డైమండ్ రాళ్ళు బంగారం. ఈమె గుర్తా నీకు? మా తోటలు వాళ్ళు వీళ్ళు మా చుట్టాలలో ఎవరైనా బంగారం కొంటే, డైమండ్స్ కొంటే ఈమెకి ఇబ్బంది అవుతుందా? కాకపోవు. నేను ఒకటే చెప్తున్నాను, మనం అన్ని స్కూళ్ళు పెడుతున్నాం. ఒక డైమండ్ నెక్లెస్ 50 లక్షలు పెట్టుకున్నాం అనుకో, ఒక స్కూల్ పెడితే తయారైపోతుంది. మనం ఒక 200 మంది పిల్లలు చదువుతారు. ఒక MBA పెడితే 60 మంది పిల్లలు MBA పాస్ అవుతారు. అట్లా పెట్టుకుంటే ఇన్ని కాలేజీలు పెట్టుకొచ్చినారు. రూపాయికి ఎవ్వరికి బంగారం ఇప్పియకుండా, డైమండ్ నెక్లెస్లు ఇప్పియకుండా, పెద్ద పెద్ద బిల్డింగులు కట్టకుండా ఈ ఇంట్లో 36 ఏళ్ళు అయింది ఉండి. మా నాయన ఇంట్లో ఇంచుమించు 73 ఏళ్ళ మా నాయన ఇంట్లో ఉన్నా, మళ్ళీ ఈ ఇంట్లోనే ఉన్నా. 2 ఇండ్లు నాకు. ఫస్ట్ మా నాయనది, ఇప్పుడు సెకండ్ నాది కట్టుకున్నారు. 73 సంవత్సరాలలో డబ్బు వేస్ట్ చేయలే. నేను బంజారాల్లో 16 ఎకరాల రాజ్మహల్ కట్టుకోలే. ప్రతి డబ్బును ఉపయోగించిన పిల్లల కోసం, స్టూడెంట్స్ కోసం. నా పిల్లలకు కూడా మస్తుగా ఉంది చేసిన. మా నాయన కూడా మంచిగా ఉండే. నా 100 ఎకరాల గులాబీ తోట ఉండే నాకు 93లా. అంత పొలం ఉండే నాకు, అంత భూమి ఉండే. ఆ పొలాలన్నీ ఇప్పుడు కాలేజీలు పెట్టేసిన. అవన్నీ కూడా ఇప్పుడు యూనివర్సిటీలు అయింది. నేను పోయి బంజారాలో కట్టుకోవచ్చు, కానీ రూపాయి డబ్బు వేస్ట్ చేయలేదు. అదే 36 ఏళ్ళు. అదే మా అమ్మ ఇక్కడ వ్యవసాయం చేసింది పొలంలో. మా నాన్న వ్యవసాయం చేసిండు. నేను ఇక్కడనే మా అమ్మ పాలు ఇచ్చి కానుగ చెట్టు ఉండే, ఆ చెట్టు కింద వేసింది. ఈడనే పెరిగిన నేను. చిన్నప్పుడు మా అమ్మ పాలు ఇస్తుండే, చేనులో కలుపుతుండే, ఆడ పోయి పాలు ఇచ్చి వస్తుండే నేను ఏడుస్తాను. ఇదే పొలం, ఇదే గడ్డ. ఆడికెళ్ళి వచ్చిన ఆడనే ఉన్నా. ఇప్పుడు నేను ఉండాలంటే యాడ్నో పోయి ఉండొచ్చు. నేను లాభం లేదు అట్లా. జీవితం ఇది. ఒకసారి మనం, నా ఇంట్లో ఇంకొక విషయం చెప్తాను వెళ్ళి నీకు. ఇప్పుడు నా కడుపులో పుట్టినోళ్ళు నా కొడుకులే కానీ, నా బిడ్డలే కానీ, మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు ఒక 30-40 మంది ఉంటారు. నా ఇంటికంటే అందరికీ పెద్ద ఇల్లు ఉంది. వాళ్ళ తర్వాతనే నా ఇల్లు చిన్నది. నాది 300 గజాలలోనే ఉంది. వాళ్ళందరి పెద్దగా ఉన్నాయి. అంటే నేను అట్లా మెయింటైన్ చేసుకుంటా వస్తున్నా.